హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అంటే మా చేనులో అయితే పత్తి విత్తనాలు అయితే పెడుతున్నాము. కన్నయ్యను పట్టుకొని అయితే వెళ్ళాలి. అంటే ఇంటికాడ అత్తమ్మ ఉంటుంది కానీ అత్తమ్మ దగ్గర అయితే ఆయన అసలు ఉండడు. ఇక కొంచెం ఎత్తుకొని తిరిగే వాళ్ళ దగ్గర అయితే ఉంటాడు. మళ్ళీ అటుగాక ఆయనకు అత్తమ్మతో అంత అలవాట్లేదు కదా, అట్లనైతే మేమైతే అత్తమ్మ దగ్గర అయితే ఉంచుతలేము, పట్టుకొనే పోతున్నాం. ఇక మా నాన్న వాళ్ళు అయితే వచ్చిర్రు, ఎందుకంటే మా ఆయనకు అది ఏమంటారు నాగలి పట్ట రాదు. అందుకని మా నాన్నని తమ్ముని వాళ్ళనైతే పొద్దున్నే 5ంటికి పోయి తీసుకొని వచ్చిండు. ఇక నాన్న అయితే చేనుకి వెళ్ళిపోయిండు సాళ్ళు పట్టడానికి. ఇక నేనైతే వంట చేసుకొని తీసుకొని పోతున్నా. ఇక మా ఆయనేమో ఇప్పుడు షాప్కి వెళ్ళిండు కొబ్బరికాయ తేవడానికని. వీళ్ళు కూడా వెళ్ళిర్రు మా ఆయనతోనైతే. ఇక నేనైతే అంత రెడీ చేసుకున్నా. ఇక పూజ కూడా చేసుకున్నా, అయిపోయింది. ఫస్ట్ ఇత్తనం పెట్టుడు కదా, అందుకే దేవునికి మంచిగా మొక్కి ఇక పెడుతున్నాము. మరి ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి. ఇక వర్షం పడుతుందా ఏమవుతుందో తెలియదు. పెట్టుడైతే పెడుతున్నాం కానీ కొంచెం ఇంకా వర్షం పడితే ఏం కాదు, కాకపోతే బాగా పైసల మాలు కదా, వేలకు వేలు పెట్టి తెచ్చి మళ్ళీ ఒకవేళ వర్షం పడకుంటే వట్టిగానే పోతాయి విత్తనాలు, అట్లా అని భయం అవుతుంది. కానీ దేవుని పుణ్యాన్ని అయితే వర్షం పడి మంచిగా ఒక్క ఎత్తు కూడా పోకుంటే వెళ్ళాలని అయితే దేవుడిని మంచిగా మొక్కుతాన్నా. ఇక నేను పోయేది అక్కడ చేనులో కూడా వీడియో తీస్తా చూడుర్రి. ఇక కన్యాతో ఎట్లా అవుతుందో ఏమవుతుందో, నేనైతే ఇక అవుతాడో ఏమవుతుందో చూడాలి. ఫస్ట్ కదా, నేను కూడా ఇన్ని రోజులు ఎండలకు అసలు వెళ్ళలేదు. ఇక చూడాలి. మరి బయటికి వెళ్తేనే ఇంటికాడ ఉండి ఎండకు పోవాలంటే భయం అవుతుంది, కానీ తప్పదు కదా, పోవాలి. ఇక నాన్న ఇంత తొందరగా చేనుకు పోవడానికి కారణం ఏంటిదంటే మా మామయ్య ఎడ్లు కసలం అయితే మేము పట్టుకొని పోయినాము. కాకపోతే మా బావ వాళ్ళు కూడా ఇలా వేస్తారట విత్తనాలు, అట్లని అదే ఎడ్లు కసలం బావ వాళ్ళకు కూడా కావాలి. అందుకనేసి నాన్న తొందరగా కొట్టిస్తే బావ వాళ్ళు పట్టుకుపోతారని నాన్న తొందరగా తీసుకొచ్చినాము. అందుకనే ఇక పోయేదైతే వీడియో తీస్తా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి, ఇగో అన్నం, కూరలు, గంజులు, ఇదైతే రైస్, పప్పు అయితే ఇగో ఇందులో పప్పు పెట్టిన. మా ఆయన వచ్చిన తర్వాత కన్యగానికి ఒక బొమ్మ. చేనుకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక విత్తనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసిన. ఇక అమ్మ బస్కి వచ్చింది, మా నాన్న వాళ్ళని అయితే మా ఆయన తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పిన కదా. ఇక నేనైతే వేస్తూ ఉన్నా. ఇక్కడ వీడియో తీసేదేమో శాన్వి తీస్తుంది, లేదు నేనే తీస్తాను. ఇక అమ్మ వాళ్ళతో మాట్లాడిపిద్దాము అనుకున్నా, కాకపోతే వాళ్ళకేమో అంత కెమెరా ముందు అంత ఇష్టం ఉండదు కదా, అందుకనేసి ఇక నేనైతే ఎత్తులు పెడుతున్నా చూడుర్రి. ఇక నానైతే సాళ్ళు పట్టిన తర్వాత కన్నిగాన్ని అయితే బాగా నానే ఆడిపించిండు. వచ్చి ना हाथ तुम बरे ना చెప్పులు వేసుకొని నడితే ఎర్రగావు. మా శాని బడికి పోతుంది ఇక.
ఏం తీస్తావు తీపోనాను అక్క తత్తి పట్టుకో వెళ్ళినాయి కానీ అక్క ఈ తత్తి పట్టుకో అక్క అక్క ఇట్లా పట్టుకోరా అసలు ఇరగగల అసలు ఎక్క సోయని కాయనే వద్దు అతను చద్దరుంగే మరి నోకొద్దా आता చద్దరుంగే थांबवा ड्यूटी तुझा बिड्डा इटे నువ్వే చల్లుడు పా పెద్దోడు వస్తాడు కదా అంటే ఇచ్చాడుగా కానీ తత్తిలో కాలు నేను చెప్పులు వేసుకోకుండా ఏమన్నాడు మాట సోగా అమ్మమ్మ నంది కష్టం కదా మాది నేడు చూడే బోల్ కసిన వాళ్ళే బోల్ కసిన బాబా సార్ दारू सदर जाई मैं पेपर जाई तिला येऊ लागला तो क्या तिला जायचं तर तारी फोन कर रहे అమ్మ టిక్ టిక్ అయినాయి బావా పెద్ద సర్పంచుల తర నైపోయావు కానీ నవ్వి కాత కవరికి వాళ్ళపితే బావా రాత్రి 8 అవుతాయి 100 ఫోన్లు బావలే కాదు చిక్కదు మరి చిక్కదు మరి గోడు పెట్టడం చేయలేమని తినామంటే అమ్మ టిక్ టిక్ అయినా పిచ్చిలో పెట్టరా వాళ్ళ గుర్రాలు చక్కరా తీసా తట్టి పానం అంతా ఇలా తినిగా తిను ఈ బట్ట ఇది ఇయ్యాలే అన్ని ఎట్లా పట్టుకొస్తావు పోతా ఇంటికి పోకట లేదా అటుకై పోవాలి మళ్ళీ చెప్పారు కావాలి పొద్దు పోకముందు నడుచుకుంటా ఏ బొయ్యి అంగడి లేవుతే మన అంగడి అన్న తినలేవు కర్రీ
दुबई इतका पडकी काय करायचं येणार कालचं खवे खवे दर्शन जावा ఎక్క చేసు సామినా బొమ్మలు ఎక్కడ ఆనమని అది ఉంటే గిన్నె రేపు అక్కడ ఉన్నాయి మండలు కాదా కమాలి కానీ ఇంకా గాల్ ఇగదా సైడ్ సన్నిషతే ఎక్క ఇటోల బావ వినాశ జాతగాళ్ళు పచ్చిత్తులో ఇది ఎక్కడ కాలం పోయి అంత పేగులు యాక కట్టడవి ఇంకా దీపా దుశాల గిశాల ఇద్దరికి ఇద్దరు దీపా అయ్యా తట్టిద్దా తెత్తురోగ మరి घाटा व नाही बाबा ते घाटा नाही तर घाटा नाही राहिली म्हणतो ఇలా పెట్టానా ఏం చేసుకుంటారా మన బండల్లి అన్నట్టు మీ ఊళ్ళో एक ते చిన్న తట్టి ते काय घालून घेतो ना भैया సాపేద్దు అయితే సా తాళం ఎక్కడున్నది ఒకటే మరి ఇంకా ఉంటే అటు పోవద్దా అన్నం తిని అటు పోవాలి ఇక చెప్తిరి చేపదేవు మధ్యలో పెట్టుకుంటా లేకుండా तलाने वीर मातोनी जवाई राम काय करते ते मंदू ते का काल में खाना तिकून ते का सेगाचो डब బండలాట ఇంకా ఈ బండలు కొద్ది తడవస్తాను కానీ నీ బండలే అలా బాగున్నాయా 2 కిలోలు ఉన్నాయి వినా బరాబర్ 12 టైం ఇంటికి పోయి ఇప్పుడు ఇంకో చేనుకు పోవాలి ఇక ఇంటికాడ ఉంటుంది తమ్ముడు గాడు కదాబా అట్లా ఉంటా వస్తారా ఇక రీస్ గట గిట కావం చెల్తున్నాయి కవారా అంతా వరే కాయవా అరే నీ అబ్బ ఉడితేవా మళ్ళీ మీనా పత్తి వేసినావా ఇది చూడు ఇది చూడు వేసినావా పత్తి నీ బర్త్డే కొత్తది నీ పుట్టినరోజు కొత్తది అప్పుడు వచ్చి ఉంటా ఎన్ని రోజులు లేదా కదా అమ్మ అంత అంది గురువారం అప్పుడు అత్త చిన్న మామని నేను చిన్న మామ రాకున్నా మాన కానీ పెద్ద మామ రాదు తాత మళ్ళా గుడుగుతాడు నువ్వు పోతావా మరి పో రేపు వచ్చేవు మామతో అత్తవా
యాదగిరి కూడా మరి ఇయ్యన్న మరి నీకు దేవా మాత మంచి నోటిస్తే పట్టు బావ. 10 రూపాయలు కారం కారం చిన్నోనికే లేదు మరి ఇక అడుపులాగా చిన్నోనికి లేవు ఇక తమ్మునికి అట్లా చెయ్యొద్దు. అమ్మ నాకు కాదు ఇవ్వవా చిక్కని కానీ ఇవ్వవా కానీ కాదు నాకు మెల్లగా మరి ఎక్కై కలింగలికి ఎక్కై కలింగలికి గెత్తి మెల్లగా చేయి తీగవై కావు పత్తేసుడు అయింది పోతాను ఫ్రెండ్స్. షాన్వి పోయింది అమ్మమ్మ. నువ్వు స్కూల్కి ఎప్పుడు పోతావే? మేము సోమవారం పోవాలి, మంగళవారం సోమవారం. నా బర్త్డే చెప్పరా నా బర్త్డే అమ్మ ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. అమ్మ గాడి దగ్గర పోయి చూపెడతా అవి మేము అప్పుడు ఇక్కడ దాకా మా ఇత్తులు వెళ్తాయి కావచ్చు మంచిగా. ఇక వెళ్తాయారా? వెళ్తే ఏమో ఇక అమ్మ కన్నిగాడైతే వండుకున్నాడు. ఇక మంగళవారం ఉన్నాను అనుకో, బుధవారం ఎట్లా అయ్యి మిన్ని కానీ పుట్టినరోజు